నిన్న విపశ్యన ఫౌండర్ సత్యనారాయణ గోయంక చెప్పిన ఒక మాట విన్నా. దాని గురించి ఒక చిన్న వ్యాఖ్య ఇది. సో బుద్ధుడు చెప్పిన ఒక మాట, ఒక అబ్జర్వేషన్. ఎవరో అడిగారట బుద్ధుణ్ణి, మీ ఈ అద్భుతమైన జీవితంలో చాలామంది మనుషుల్ని చూసుంటారు అసంఖ్యాకంగా. సో ఆ మనుషుల గురించి మీరు ఏదన్నా ఒక వ్యాఖ్య చేస్తారా అంటే అప్పుడు బుద్ధుడు చెప్పింది, ఈ భూమి మీద నేను కలుస్తున్న చాలామందిలో 4 రకాల వ్యక్తులు నేను చూశాను అని చెప్పాడంట. సో బుద్ధుడు చెప్పిన ఒక స్టేట్మెంట్ మనందరికీ తెలిసిందే, యువర్ మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ యు థింక్ యు బికమ్. అంటే నీ ఆలోచనే నువ్వేది ఆలోచిస్తావో అదే అవుతావు అని. పుట్టుకతో ఎవడు దుర్మార్గుడు కాదు, పుట్టుకతో ఎవడు పుణ్యాత్ముడు కాదు. తన పరిసరాలు, తన చుట్టుపక్కల తనను ప్రభావితం చేసిన వ్యక్తులు, ఇట్లాంటి వాళ్ళ వల్ల మనకు ఒక జీవన విధానం ఏర్పడుతుంది. అయితే కొన్ని జీవన విధానాలు చాలా మందికి, ప్రకృతికి ఉపయోగపడితే, మానవ కళ్యాణం కోసం ఉపయోగపడితే, కొన్ని జీవితాలు చుట్టుపక్కల వాళ్ళు నాశనం అవ్వడంతో పాటు స్వయం కూడా నాశనం అవ్వడానికి దోహదం చేస్తాయి. సో బుద్ధుడు ఆ అడిగిన వ్యక్తికి చెప్పిన మాట ఏంటంటే, నేను చాలామందిని చూశాను, ఇందులో 4 రకాల వ్యక్తులు ఉన్నారు, కేటగిరీస్. అందులో మొదటి కేటగిరీ ఏమిటి అంటే డార్క్నెస్ టు డార్క్నెస్ ప్రయాణం చేసేవాళ్ళు. రెండవ కేటగిరీ డార్క్నెస్ టు లైట్కి ప్రయాణం చేసేవాళ్ళు. మూడవ కేటగిరీ లైట్ టు డార్క్నెస్కి ప్రయాణం చేసేవాళ్ళు. అండ్ 4వ కేటగిరీ లైట్ టు లైట్ ప్రయాణం చేసేవాళ్ళు. సో డార్క్నెస్ టు డార్క్నెస్ ఎవరైతే ప్రయాణం చేస్తారంటే, ఒక మనిషి తనకున్న అన్కాన్షియస్ బిహేవియర్ వల్ల సమస్యలు వస్తాయి, గొడవలు అవుతుంటాయి, మనస్పర్ధలు వస్తాయి, మనసు చంచలమవుతుంది, అలజడి రేగుతుంది, మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఇదంతా జరుగుతుంది. ఇదంతా డార్క్నెస్, ఇదంతా జరగకూడంది. సో నిరంతరం బాధలో ఉండి ఆ బాధలో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయకుండా మరొక బాధకి ద్వారం ఓపెన్ చేసుకునేవాడు డార్క్నెస్ టు డార్క్నెస్, అంటే చీకటి నుంచి చీకటి వైపు వెళ్తున్నాడు. ఒకడికి ఒక 10 లక్షల అప్పు ఉంది. ఇప్పుడు తాగడానికి వాడు ఇంకో 200 అప్పు చేశాడు. అప్పుడు ఏమిటి, ఉన్న అప్పుకి ఇంకా అప్పును జోడిస్తున్నాడు. ఇప్పటికే 100 మంది అతను తిడుతున్నారు, 101వ వ్యక్తిని తయారు చేసుకున్నాడు. దానికి కారణం ఏమిటి? ఒత్తిడిని అర్థం చేసుకోకపోవడం, చెడు అలవాట్లు కావచ్చు, నెగిటివ్ థాట్స్ కావచ్చు, ప్రతీకారం కావచ్చు, లేదా ఒక అన్కాన్షియస్ బిహేవియర్ కావచ్చు. సో సమస్యలు ఉన్నాయి జన్మతః, కానీ దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయకుండా ఇంకాస్త సమస్యలు, ఆల్రెడీ చాలా సమస్యలు ఉన్నాయి ఇంట్లో, గొడవపడి బయటికి వెళ్తారు, చీకటి. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో రోడ్డు మీద కనిపించారు, వాడిని తిట్టారు, దాంతో పోలీస్ కేసు అయింది, మళ్ళీ ఇంకో చీకటి. అట్లా చీకటికి చీకటిని జోడిస్తూ జీవితాన్ని అంధకారమయం చేసుకుంటారని చెప్పాడు బుద్ధుడు. రెండవ కేటగిరీ డార్క్నెస్ టు లైట్, అంటే చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణం చేసేవాళ్ళు. ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప వాళ్ళందరూ పుట్టినప్పుడు చీకట్లోనే ఉన్నారేమో, వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల, వాళ్ళకున్న సామాజిక పరిస్థితుల వల్ల, కానీ దాన్ని గుర్తించి అక్కడి నుంచి వెలుతురులోకి ప్రయాణం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా ఆత్మకథలన్నీ, ఒకవేళ చార్లీ చాప్లిన్ లైఫ్ చదివినా, లేకపోతే మహాత్మా గాంధీ లైఫ్ యాజ్ ఏ ఆటోబయోగ్రఫీ చదివినప్పుడు తెలుస్తుంది. అంబేద్కర్ లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్. ఒక ఊర్లో చాలామంది పిల్లలు ఉన్నారు, అందరు చీకట్లోనే ఉన్నారు, అందరు బీదరికంలో ఉన్నారు, అందరు ఆడుకుంటున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు. ఒక పిల్లవాడు మాత్రం ఎప్పుడో రాత్రి ఒక 1 అవర్ కరెంట్ వస్తే దాని కింద కూర్చొని చదువుకుంటున్నాడు. పిల్లలంతా అతను ఎగతాళి చేశారు, కానీ ఒక 10 ఏళ్ళు తిరిగేసరికి అతనికి ఒక ఉద్యోగం వచ్చింది. అతను కాస్త ఉన్నతమైన జీవితంలోకి అడుగుపెట్టాడు. అంటే డార్క్నెస్లో ఉన్నప్పటికీ భవిష్యత్తు దర్శనం చేసి జీవితాన్ని కాస్త చక్కదిద్దుకోవడానికి ఒక ముందడుగేయడు. ఇది ఒక మంచి స్థితి. ఏదైనా ఒక జీవితంలో సమస్య వస్తే అది మనల్ని పాడు చేయడానికి కాకుండా మనల్ని మేలుకొల్పేందుకు వస్తుంది అని వాళ్ళు గుర్తిస్తారు. ఇప్పుడు ఏమీ లేవని బాధపడేవాడు కూడా ఉంటాడు. ఏమీ లేని కారణంగా నేను సృష్టించుకోవచ్చు అని జీవితాన్ని నిర్మించుకునేవాడు మరొకడు ఉంటాడు. సో అట్లా డార్క్నెస్ నుంచి లైట్కి, అశాంతి నుంచి శాంతికి, చీకటి నుంచి వెలుతురులోకి ప్రయాణం చేసేవాళ్ళు.
మరి మూడో కేటగిరీ ఎవరు? లైట్ టు డార్క్నెస్. పుట్టుకతో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా పొలిటీషియన్స్ పిల్లలు ఉన్నారు, పుట్టుకతో అన్నీ ఉన్నాయి. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, మంచి కుటుంబం ఉంది, గొప్ప గొప్ప నాయకులు, రాజకీయ నాయకులు పరిచయం ఉన్నారు, బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ జీవితం పట్ల అవగాహన లేదు. ఇంత మంచి వాతావరణంలో పుట్టి కూడా చిన్న చిన్న తప్పులు చేసి అక్కడి నుంచి చీకట్లోకి అడుగు పెడతారు. పేర్లు ఎందుకు కానీ రీసెంట్గా ఒక యూట్యూబర్ మంచి యూట్యూబ్ చేసుకుంటున్నాడు, బాగుంది, బట్ ఏదో కేసులో, పాక్సో కేసులో యావజ్జీవ శిక్ష పడ్డది. ఎవరినో ఏదో కొడతారు, శిక్ష పడుతుంది. అమ్మాయిలను మోసం చేస్తారు, శిక్ష పడుతుంది. లేకపోతే డబ్బులు ఉన్నాయి కదా అన్న ఒక దాంట్లో జూదం, తాగుడు, లేకపోతే క్యాసినో, అట్లాంటి వాళ్ళని నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. సో ఒక రకమైన అసహనం ఉంటుంది. మాకేం కాదులే, మా ఫాదర్ చూసుకుంటాడులే. సో మెల్లగా లైట్ నుంచి డార్క్నెస్లోకి అడుగు పెడతారు. అట్లా జీవితం అంధకారం అయిపోతుంది. సో నేనే కరెక్ట్, నాకేమీ పర్వాలేదు, నేను మంచి కుటుంబంలో పుట్టాను, నేనేం చేసినా చెల్లుతుంది అన్న ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ వల్ల జీవితం మెల్లగా చీకట్లోకి నెట్టివేయబడుతుంది. సో ఓషో అంటాడు, పీపుల్ హ్యావ్ ఎవ్రీథింగ్ బట్ దే ల్యాక్ అవేర్నెస్ అంటాడు. సో అన్నీ ఉన్నప్పుడు యూ ల్యాక్ అవేర్నెస్, యూ డోంట్ రికగ్నైజ్ ఎట్ ఆల్. ఇంట్లో ఉన్న బంగారు పళ్ళాన్ని ఎత్తి కింద పడేస్తారు. దాని విలువ గుర్తించే సామర్థ్యం ఉండదు. వెలుతురులోనే పుట్టినా వాళ్ళు చేసే ప్రతి చేష్ట వాళ్ళని చీకట్లోకి నెట్టుతుంది. నాలుగవది అత్యంత ముఖ్యమైనది లైట్ టు లైట్. అంటే ఒకడు పరిస్థితుల వల్ల బీదరికంలో ఉన్న వాడి ఇరుకలో ఉంటాడు. వాడి నుంచి వచ్చే మాట, వాడు చేసే చేష్ట, వాడు కదిలే ప్రతి కదలికలో ఒక జాగరూకత ఉంటుంది. వాళ్ళు పరిస్థితులు బాగాలేనప్పుడు జాగ్రత్తగానే ఉంటారు, పరిస్థితులు బాగున్నప్పుడు జాగ్రత్తగానే ఉంటారు. వాళ్ళు అప్పుడు గంజి తాగుతారు, నేల మీద పడుకుంటారు, ఇప్పుడు గంజి తాగారు, నేల మీద. ఏది బాగుందో అది గుర్తించే సామర్థ్యం, కొట్టుకుపోయేది ఉండదు. డబ్బులు వచ్చేసాయి అనుకోకుండా బంగారాలు ఉంగరాలు పెట్టుకొని వాళ్ళకున్న వస్తువుల్ని, లేకపోతే బంగ్లాల్ని, ప్రాపర్టీని షో ఆఫ్ చేయరు. ఒక హ్యూమిలిటీ ఉంటుంది, ఒక హంబుల్నెస్ ఉంటుంది. సో వాళ్ళ ప్రశాంతతని కాపాడుకుంటారు, వాళ్ళు ఈగోని పెంచుకోరు. వాళ్ళ చుట్టూ ఏమాత్రం చెడు జరిగినా గమనిస్తారు, దాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేస్తారు. అట్లా వాళ్ళు ఎరుకలో ఉండి, ఎరుకలోనే జీవిస్తూ, ఎరుకలోనే ఈ భూమి నుంచి నిష్క్రమిస్తారు. అట్లాంటి వాళ్ళ వల్ల ఈ భూమి మీద చాలామందికి ఒక రియలైజేషన్ కలుగుతుంది. అందుకే బుద్ధుడు చెప్పిన మాటల ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది చిన్న చిన్న విషయాలు. జీవితంలో అనుకోకుండా చీకటి ప్రవేశించవచ్చు మన జన్మతః, కానీ చీకటిలోనే మగ్గడం మాత్రం మన తప్పు. బిల్ గేట్స్ కూడా ఒక మాట అంటాడు, నువ్వు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా మిగిలిపోతే అది నీ తప్పే అంటాడు. అందుకని బాధ వచ్చినప్పుడు బ్యాలెన్స్ కోల్పోవద్దు, సంతోషం వచ్చినప్పుడు, విజయం వచ్చినప్పుడు అహంకారం పెంచుకోవద్దు. ఎలాంటి పరిస్థితులైనా సరే నీ స్పందన ఎలా ఉంది అన్నది చెక్ చేసుకో, ఈ కాంటెక్స్ట్. అందుకని చివరిగా ముగించే ముందు ఒక మాట ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. నేను చీకట్లోనే ఉండి చీకట్లోనే ఉండాలనుకుంటున్నానా? నేను చీకటి నుంచి వెలుగులోకి వెళుతున్నానా? లేదా వెలుగులో ఉండి మెల్లగా చీకట్లోకి వచ్చి పడ్డానా? లేదా వెలుగులోనే ఉండి అట్లా వెలుగులోనే వెలిగిపోతున్నానా? ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. ఒకవేళ నా జీవితాన్ని నేను కనుక తీసుకుంటే జన్మతః కొంత చీకట్లోనే ఉన్నా నేను. నా ఆర్థిక పరిస్థితి కానీ, కుటుంబ పరిస్థితి కానీ ఏమీ బాగలేదు. కానీ ఇప్పుడు ఆ చీకటి నుంచి నేను వెలుగులోకి వచ్చాను. ఇప్పుడు ఈ వెలుగుని వెలుగ్గానే ఉంచుతాను. దానికి ఎరుక అని పేరు. బీ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్, బీ అవేర్ ఆఫ్ ద పీపుల్ అండ్ బీ అవేర్ ఆఫ్ యువర్ ఈచ్ మూమెంట్. అప్పుడే జీవితం బాగుంటుంది. జీవితం అంటే కొన్ని లక్షల కోట్ల క్షణాల ఎరుకతో కూడిన క్షణాల కలయిక అది. సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న ఓపికకి నమస్కారం. రీ సరస్వైస్.